पेट बशीराबाद एसीपी बालागंगी रेड्डी ने बताया कि रात के वक्त इमारतों की तामीरात से सेंटरिंग का सामान चोरी करने वाले एक गिरोह को गिरफ्तार किया गया है। पुलिस ने बताया कि मुलजिमान से 3 लाख रुपए मालियत का सेंटरिंग का सामान, 4 मोबाइल फोन और एक गाड़ी जब्त की गई है। इस मामले में एक नाबालिग समेत 5 लोगों को गिरफ्तार करने वाली अलवाल पुलिस ने मुलजिमान को रिमांड पर भेज दिया है। पुलिस ने बताया कि जुबली हिल्स का रहने वाला गोपाल नामी शख्स जीएचएमसी में कचरा उठाने के लिए ऑटो चला रहा था। एसीपी ने इंकशाफ किया है कि गोपाल का बेटा सुधीर उसी इलाके के चिंतनिया, लक्ष्मण और वरुण के साथ यूसुफगढ़ा इलाके में स्क्रैप चोरी में मुलविस थे। उनका कहना था कि उन्होंने खराब मुआशी हालत की वजह से आसानी से पैसा कमाने की नीयत से एक गैंग बनाई थी और तामीराती मुकामात से सेंटरिंग मटेरियल चुराने का मंसूबा बनाया था। उन्होंने अलवाल इलाके में जीएचएमसी कूड़ेदान के ट्रक का इस्तेमाल करते हुए सेंटरिंग का सामान चुराया। तफ्तीश में ये बात सामने आई है कि चोरी शुदा रकम मुशीराबाद के जहीरुद्दीन नामी स्क्रैप डीलर को फरोख्त की गई। అందరికీ గుడ్ మార్నింగ్। ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో, జీహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక 5 మనుషులతో కలిసి దొరికింది। వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు। దాంతో మా డిఐ గారు, మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది। ఈ విచారణలో తేలింది ఏంటంటే, ఒకరి పేరు చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్। వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు। అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది। ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంటరింగ్ బాక్సులు పోవడం జరిగింది। అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది। ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది। ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళని విచారించడం జరిగింది। ఆ విచారణలో తేలింది ఏంటంటే, ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి। ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంటరింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో 1 చోట సెంటరింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, మొన్నారావు, గడ్డ సాయివరన్ ఈ 4 కలిసి చేశారు। ఈ 4కి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది। ఈ 5 కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంటరింగ్ బాక్సులు దొంగతనం చేశారు। వీళ్లకు కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు। ఆ వెహికల్ కూడా వాళ్ళదే। ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటారు। ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్లు। ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే, వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఈ జీహెచ్ఎంసీ బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకురామని చెప్పడంతో ఈ 4 5 చోట్ల దొంగతనం చేశారు। తర్వాత ఈ కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ ఇద్దరు కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్లు। ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు। ఈ అద్నాన్ పాషా అని ఇంకొక ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నారు। వీళ్ళందరూ కలిసి ఈ సెంటరింగ్ బాక్సులు తీసుకుపోవడము, అమ్మడము చేయడం జరుగుతుంది। వీళ్లను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్ అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి 1 గంటకి ఐజీ స్టాట్యూ దగ్గర ఈ వెహికల్ ను ఆపడం జరిగింది। వీళ్లను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు। వీళ్లను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము। మా డీసీపీ సారు, మా సిపి సారు, ఎస్హెచ్ఓ అల్వాల్ని, డిఐ అల్వాల్, ఎస్ఐ చంద్రశేఖర్, క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ
కష్టపడి ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్లకు రివార్డులు ఇస్తామని చెప్పారు.